వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి 54 సూత్రాలు. ఆయుర్వేదం ప్రకారం మీరు అంతర్గతంగా బలహీనంగా ఉంటే పాలతో కలిపిన శిలాజిత్ వాడాలి. ఇది మీ బలహీనతలను తొలగిస్తుంది. మీకు తక్కువ రక్తపోటు ఉన్నట్లయితే లేదా కళ్ళు మసకగా లేదా చీకటిగా అనిపిస్తే ఒక గ్లాసు నీటిలో రాళ్ల ఉప్పును వేసి కరిగించి ఆ నీళ్లను తాగడం వల్ల మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. మీ ముఖం మెరిసేలా చేయడానికి ప్రతిరోజు పెరుగును ముఖానికి రాస్తే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది. మీ శరీరం ఎప్పుడు చల్లగా అనిపించడం ప్రారంభిస్తే అప్పుడు మీరు రక్తహీనతతో బాధపడుతున్నారని గుర్తించండి. దోసకాయ తినడం చాలా ప్రయోజనకరం. ప్రతిరోజు దోసకాయ తినడం వల్ల బరువు పెరగరు. క్యారెట్ జ్యూస్ తాగితే లివర్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మరియు క్యారెట్తో పాలకూరను కూడా కలిపి తాగితే ఇంకా మంచిది. రోజు రవ్వ రూపంలో తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉదయాన్నే నానబెట్టిన పప్పులు తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. రాత్రి భోజనం మరియు భోజనం తర్వాత వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఎఫెక్టివ్గా బరువు తగ్గుతారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు నిలబడి నీళ్లు తాగకూడదు. ప్రతిరోజు ఉదయం వాల్నట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. రోజు కొన్ని తెల్ల నువ్వులను తీసుకోవడం వల్ల తెల్ల జుట్టును మరియు జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. మధ్యాహ్నం ఉల్లిపాయలు తింటే రక్తం పలుచబడటం ప్రారంభమవుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా బలహీనపడతాయి. రాత్రి పడుకునే ముందు పాలలో బెల్లం కలుపుకొని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడి రక్తహీనత, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. స్నానం చేసే నీటిలో నిమ్మరసం పిండుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసనను నిరోధిస్తుంది. చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. కొబ్బరి తింటే ఎముకలు బలపడతాయి. ప్రతిరోజు జామపండు తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. పచ్చి క్యారెట్ తినడం వల్ల ముఖం మెరిసిపోతుంది. రాత్రి సమయంలో నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరియు శరీరంలో వాపు తగ్గుతుంది. రాత్రిపూట పచ్చి ఉల్లిపాయ తినవద్దు, అది జ్వరం కలిగిస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలనుకుంటే తక్కువ తినండి. అతిగా నిద్రపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది మరియు ఊబకాయం కూడా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అతివేగంగా తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆహారం నిదానంగా తినాలి. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల వెన్ను బలంగా ఉండి వెన్నునొప్పి రాకుండా ఉంటుంది. కొద్ది రోజుల పాటు అన్నం ఉడికించిన నీళ్లతో నోరు కడుక్కోవడం వల్ల ముఖంపై నలుపు రంగు పోతుంది. ముడతలు, మచ్చలు కూడా పోతాయి. తులసి గింజలు కడుపుని చల్లబరుస్తాయి. కడుపులో మంట ఉన్నవారు రోజుకు 2 సార్లు తులసి గింజలను తినాలి. బెల్లం తినడం వల్ల మీకు శక్తి రావడమే కాకుండా మీ చర్మం శుభ్రంగా మారుతుంది. నడిచే ముందు కొంచెం గోరువెచ్చని నీరు త్రాగి నడిస్తే మీకు బలహీనం అనిపించదు. మీకు నోటిలో బొబ్బలు వస్తూ ఉంటే అది కడుపు వేడి కారణంగా కావచ్చు. కొబ్బరికాయ తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. వేరుశనగ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది, ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. వేరుశనగ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది మరియు జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. అవిసె గింజలలో ఫైబర్ మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఇవి రోజు తీసుకోవడం వల్ల మీకు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల బరువు తగ్గొచ్చు. అవిసె గింజలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దోసకాయలో నీరు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరుస్తూ ఉండడానికి సహాయపడతాయి. దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. టొమాటోలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని పునర్జీవింపజేయడంలో మరియు కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. బొప్పాయి పండు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. హృదయ సంబంధ వ్యాధులను నియంత్రిస్తుంది మరియు ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. పుదీనా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది.
జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి సమస్యలను నియంత్రిస్తాయి మరియు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొబ్బరి నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల దాని ఆకృతి, మెరుపు మరియు బలాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు డ్యామేజ్ మరియు బ్రేకేజ్ నివారించడంలో సహాయపడుతుంది. తులసి రసం చర్మానికి మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేస్తుంది. తులసి ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు అజీర్ణాన్ని నయం చేస్తుంది. తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. బొప్పాయి పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఆకలిని తగ్గిస్తుంది, తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ పండులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. పుచ్చకాయలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు పాలతో ఎలాంటి గాయమైనా నయమవుతుంది. పసుపు పాలలో ముఖ్యమైన అంశం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా పసుపు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. పసుపు పాలను ఏ సీజన్లోనైనా తీసుకోవచ్చు, కానీ వేసవిలో చాలా తక్కువగా తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి మొదలైనవి తగ్గుతాయి. పసుపు పాలు మన నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసి శక్తిని ఇస్తుంది మరియు మనస్సును ప్రశాంతపరుస్తుంది. పసుపు పాలు రక్తపోటును తగ్గిస్తుంది. పోషకాహార నిపుణుల ప్రకారం తక్కువ రక్తపోటుతో బాధపడేవారు పసుపు పాలు తాగకూడదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పటికీ కొంతమందికి పాలు అలెర్జీ కావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.